హాయ్ ఫ్రెండ్స్, నవంబర్ 18న జరిగే తెలుగు టైటన్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే కనుక లైక్, సబ్స్క్రైబ్ అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలుగు టైటన్స్ అయితే 4 స్ట్రీక్స్ అయితే బ్రహ్మాండంగా అయితే ఉందనుకునే లోపే యూపీ దర్శి అయితే తెలుగు టైటన్ని ఓడించింది. దానికి కారణం పవన్ షరావత్ ఇంజ్యూరీ. ఇదైతే 100% అనమాట. పవన్ షరావత్ ఇంజ్యూరీ కాకుండా లాస్ట్ వరకు ఆడుంటే కనుక 100% తెలుగు టైటన్ అయితే గెలిచేది. అన్ఫార్చునేట్లీ పవన్ షరావత్కి ఇంజ్యూరీ అయినా విజయ్ మాలిక్ సూపర్ 10 అయితే బ్రహ్మాండంగా అయితే చేసిండు. మన తెలుగు టైటన్స్ లో రైడర్ బ్రహ్మాండంగా అయితే ఆడుతున్నారు. బట్ డిఫెన్స్ లోనే మ్యాచ్ అయితే ఓడిపోవడం అయితే జరుగుతుంది. ఇంత స్ట్రాంగ్ ఉన్న రైడింగ్ లైనప్ మన పవన్ షరావత్ మళ్ళీ బ్యాక్ వస్తాడా అంటే నెక్స్ట్ మ్యాచ్ హర్యానా స్టీలర్స్ వర్సెస్ తెలుగు టైటన్ మ్యాచ్లో అయితే కంపల్సరీ వస్తాడు. ఎందుకంటే అది పెద్ద ఇంజురీ అయితే కాదు, జస్ట్ నార్మల్ ఇంజురీ అనమాట. చెప్పాలంటే పవన్ షరావత్ అండ్ విజయ్ మాలిక్ ఈ కాంబినేషన్ మామూలు కాంబినేషన్ కాదు. అసలు డిఫెండింగ్ ఛాంపియన్ అయిన పునేరి పల్టన్ ఓడిచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత స్ట్రాంగ్ ఉందో. థర్డ్ రైడర్ అయిన ఆశీష్ నర్వాల్ ఫామ్ అయితే కొంచెం తగ్గినట్టే అనిపిస్తుంది నాకైతే. మన డిఫెన్స్ స్ట్రాంగ్ లేకపోవడానికి కారణం 100% క్రిషందుల్ మామ. ఇంత ఎఫెక్ట్ కొంచెం కూడా ఎఫెక్ట్ చూపెట్టట్లేదు. మన టీంలో క్రిషందుల్ బదులు శంకర్ గడాని పెట్టడం 100% బెటర్ అనిపిస్తుంది నాకైతే. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం తెలుగు టైటన్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ రేపు జరిగే మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకుందాం. మన తెలుగు టైటన్ 100% గెలవాలంటే పవన్ షరావత్ మ్యాచ్ మీదకి 100% రావాలి. పవన్ షరావత్ మ్యాట్ మీద లేకపోతే 100% ఓడిపోతాం. ఎందుకంటే అక్కడ ఉందైతే షాదులు ఏ రైడర్ వచ్చినా పట్టేస్తాడు. అలాంటిది కొంచెం పవన్ షరావత్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొంచెం షాదుల్ని కన్ఫ్యూజ్ చేసి కొంచెం పాయింట్ తెచ్చేంత సత్తా అయితే పవన్ షరావత్ దగ్గర అయితే ఉంది. మన టీంలో డిఫెన్స్ కాకపోయినా రైడింగ్ కొంచెం స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఇన్ని మ్యాచ్లు అయితే గెలిచినాం. లేకపోతే మొత్తం ఓడిపోయేటోళ్ళం. ఇప్పుడు మన తెలుగు టైటన్ హర్యానా స్టీలర్స్ ని ఓడిస్తుందా అంటే మన రైడింగ్ కొంచెం స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఓడించేంత సత్తా అయితే మన తెలుగు టైటన్స్ లో అయితే ఉంది. ఒకవేళ డిఫెన్స్ లో ఎక్కువ మిస్టేక్లు జరిగితే కనుక హర్యానా స్టీలర్స్ విన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా అయితే ఉంటది. ఈ మ్యాచ్ లో ఏది గెలిచిద్దని మనం ప్రెడిక్షన్ అయితే అంత ఈజీగా అయితే చేయలేము. తెలుగు టైటన్ చేయాల్సిన పని ఏంటంటే షాదుల్ని అయితే ఎక్కువసేపు మ్యాట్ మీద అయితే ఉంచకూడదు. నా ప్రెడిక్షన్ ప్రకారం తెలుగు టైటన్ లో పవన్ షరావత్ ఉంటే తెలుగు టైటన్ విన్ అయ్యిద్ది అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ వీడియో అంతే గైస్, లవ్ యూ ఆల్, బై బాయ్.